పేడతో పిడక చేస్తారు. పిడక చేసిన తర్వాత స్కాంద పురాణంలో శ్లోకరూప మంత్రాలు ఉన్నాయి, శ్రీశైలంలో చేస్తూ ఉంటారు ఇప్పటికీ. దాంతో ఆ పిడకలు కాలుస్తారు, కాల్చి భస్మ తీస్తారు. భస్మ వైదికమైనటువంటి ప్రక్రియ భస్మధారణ. ఆ భస్మ తీసినప్పుడు దాని పేరే భస్మ. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణకు వచ్చుట, త్రా అంటే సంస్కృతంలో రక్షించుట, నృ అంటే రాజు, నృపతి అనక్కర్లేదు, నృ అన్నారనుకోండి రాజు అని గుర్తు. అలాగే ఏదో వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ ప అన్నాను అనుకోండి, పార్వతి యొక్క పతి, రమేశ్వరు రమ ఈశ్వరుడు. నేను పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుచున్నాను. అభేదం రెండుగా ఉన్న ఒక్క స్వామికి నేను నమస్కరించుచున్నాను అనడానికి కాళిదాస మహాకవి ఆ శ్లోక ప్రయోగం చేశాడు. ప అంటే పతి, నృప అంటే నరపతి అయిపోయినట్టే. భ అంటే భగవానుడు, స్మ స్మరణ. ఏది ధరిస్తే భగవంతుడు స్మరణకొస్తాడో, లౌకికంగా తిరగడం ఆగుతుందో, ఈ మనుష్య జన్మ సార్థక్యం పొందుతుందో అటువంటి భస్మధారణము వైదికము. ఆ భస్మ తీసి పొడి భస్మ ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసి కుడి చెయ్యి దాని మీద బోర్లించి మంత్రం చెప్తారు. రుద్రంలోంచి చెప్పచ్చు, లేకపోతే భస్మధారణ మంత్రాలు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగం హవాయుధగం భస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగంశకరణాని భస్మాని అని వేదమంత్రం కాదు. శ్లోకరూప మంత్రాలు అనేక ఉన్నాయి. భూతిం భూతకరీ పవిత్రరణి పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవవారిణి శుభకరీ సర్వార్ధ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని ఆ విభూతిని ఇలా అని ఈ బొటన వేలుతో ఇలా అని తడుపుకుని ఈ చూపుడు వేలు తగల్చకుండా ఈ రెండు వేళ్ళు ముందు ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు బొటన వేలు ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్ళు పైకెత్తి ఈ బొటన వేలు మళ్ళీ ఇలా వెనక్కి తీసుకొస్తారు. అది విభూతి ధారణ ప్రక్రియ. దాని చేత స్మ ఈశ్వర స్మరణము కలుగుతుంది. ఇద్దరు వేరుపడి ఉంటారు అర్ధనారీశ్వరులు. అందుకే బొట్టు చేత ఆజ్ఞాచక్రాన్ని కప్పి తేజో సంరక్షణం చేసుకుని జ్ఞాపక శక్తిని నిలబెట్టుకుంటారు. భస్మధారణము వైదికము. అందుకే దేవాలయం మీద కూడా చూడండి తెలుపు ఎరుపు గీతలు గీస్తారు. అదంతా వైదిక ప్రక్రియ. గుడి గోడ అంటే తెల్లగీత ఎర్రగీత, తెల్లగీత ఎర్రగీత. అసలు మన జీవితం అంతా పార్వతీ పరమేశ్వరులే కదండి. తెల్లవారి లేస్తే తెల్లటి ఇడ్లీ ఎర్రటి పచ్చడి, ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ కానిది, వాళ్ళిద్దరితో స్పర్శ లేనిది ఏముంది జీవితంలో. కాబట్టి అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? గోవుతో సంబంధంతో వస్తుంది, మళ్ళీ అగ్ని సంబంధము చేత వస్తుంది. అందుకే మనం రుణం తీర్చుకోలేనివేవి అంటే మూడే. యథార్థమునకు రుణం తీర్చుకోవడం కుదరనివి మూడే ఉన్నాయి. మిగిలినవన్నీ రుణం తీరిపోతాయి. పితృరుణం కూడా తీరిపోతుంది. సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేశాడు అనుకోండి పితృరుణం తీరిపోతుంది. మాతృరుణం మాత్రం ఏం చేసినా తీరదు. వేదంలో మాతృరుణం తీరడానికి మార్గం లేదు. అసలు అది తీరదు, ఎప్పటికీ తీరదు. అటువంటి మాతృరుణం తీర్చుకోలేడు, భూరుణము తీర్చుకోలేడు. అందుకు కాంచీపురం వెళ్ళి పృథివీలింగాన్ని దర్శనం చేస్తారు. అలా చేయకపోతే అన్యాయం అయిపోదు. అందుకని ఈ భూమి యొక్క రుణం తీర్చుకోలేము. ఈ భూమి రూపంగా ఉండి పరమశివుడు నిజంగా మనం చేసేటటువంటి ఎన్ని తప్పులు ఓరుస్తున్నాడు. ఆయన కాలుతో తంతున్నాం, మల విసర్జన చేస్తున్నాం, మూత్ర విసర్జన చేస్తున్నాం, గుణపం పెట్టి గుచ్చుతున్నాం, నాగలి పెట్టి దున్నుతున్నాం, మట్టిని కాలుస్తున్నాం, ఇల్లు కడుతున్నాం. ఇన్ని పనులు చేసినా క్షమించి వాడు బ్రతికి సంతోషంగా ఉన్నాడని ఊరుకుంటున్నాడు. కాబట్టి భూమి యొక్క రుణం తీరదు, తల్లి రుణం తీరదు, గోవు యొక్క రుణం తీరదు. గోశాల కట్టి ఇన్ని గోవుల్ని మేము పెంచుతున్నామండి అహంకారం. ఇన్ని గోవుల్ని సేవించుకునే అవకాశం మాకు కలిగిందండి యథార్థమైనటువంటి జీవనం. నువ్వు గోవుల్ని కాపాడటం లేదు, గోవుల్ని సేవించి తరిస్తున్నావు. సాధు గోమాత భరత భూశ్వాసకోశ మరియు అద్దాని బంధింప నుడికిపోదెవటదలంబున కనుమూయువాని కడుపు. ఈ భారత భూమికంతటికీ కూడా శ్వాసకోశ గోవు.
దాన్ని బంధిస్తే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోతే మర్యాకు మీద పడుకుంటాడే వటపత్రశాయి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. అటువంటి బాలముకుందుడు ఆ వటపత్రశాయి కడుపు ఉడికిపోదు. ఆవుకి హాని జరిగితే తల్లి లేని వాడికి పాలిస్తోంది, 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు తాగడానికి పాలిస్తోంది, ఇహమిస్తోంది, పరమిస్తోంది. ఏం చేసి వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ జరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసేవాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నేలదాగినన్నాడు పరీక్షిత్. ఎవరికన్నా పనికొచ్చే గడ్డి తిన్నావా? ఎవరికి అక్కర్లేని గడ్డి తిన్నావు. ఎవరూ తాగని నీరు అలా ప్రవహిస్తుంటే తాగి మా అందరినీ ఉద్ధరించడానికి పాలిచ్చావు. ఎవడమ్మా నీ జోలికొచ్చినవాడు? వాడు కేచరుడైన ఆకాశంలో తిరిగేవాడైనా సరే వాడి భుజాలు తుంపేస్తాను ఎవడు చెప్పన్నాడు. గోవు రుణం తీర్చుకోలేము. ఈ 3 రుణములు తీరవు. అటువంటిది ఆ గోవు యొక్క మయం గోమయం 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశుల యొక్క పురీషము మలము దుర్వాసనతోటే ఉంటుంది. సువాసనతో ఉండేటటువంటి మలము కలిగిన ఏకైక ప్రాణి గోవు ఒక్కటే. మీరు ఎప్పుడైనా గోశాలలోకి వెళ్ళి చూడండి ఎంత సువాసనగా ఉంటుందో. ఆ గోమయంతో అలికితే వ్యాధికారకమైనటువంటి క్రిములు నశించిపోతాయి. ఆవు పేడ హోమంలో పడి వాసన వస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి గోవు యొక్క పురీషం ఆ గోమయంలోంచి పిడక చేసి ఆ పిడకని అగ్నిహోత్రమునందు సంస్కరిస్తే అందులోంచి వచ్చినటువంటి భస్మని ధరిస్తే, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకుంటారు, స్నానం చేస్తే సజల భస్మ అంటారు, నీటితో తడిపిన భస్మ పెట్టుకుంటారు. రక్ష పెట్టవలసి వస్తే బొటన వేలుతో పెడతారు. పెద్దలు పిన్నలకి పెడుతున్నారనుకోండి, బొటన వేలుతో రక్ష కల్పిస్తున్నారు అని గుర్తు ఏంటంటే ఒక్క గీత లలాటమునందు అలంకారం చేస్తారు. ఇస్తే రక్ష పెట్టారు. ఏదో తీర్థయాత్ర కడుతున్నారు, పెద్దవారి దగ్గరికి వచ్చి ఏ గురువుగారి దగ్గరకో, గురువుగారు చాలా జటిలమైన యాత్రకు వెడుతున్నాం, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి అంటే, గురువుగారు పూజ చేసుకుని వచ్చి రేపు ఇన్ని గంటలకి రా అని ఆ పూజ పీఠ నుంచి లేచి వచ్చి ఆ భస్మ తీసి బొటన వేలుతో పెడతాడు రక్ష. ఒంట్లో బాగులేదు, చంద్రశేఖరాష్టకం చేసి రక్ష పెడతారు. అది భస్మ వైదికమైనటువంటి అలంకారం. కాబట్టి ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తోంది? అగ్ని వలన వస్తోంది. అగ్ని లేకపోతే భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అలంకారం ఏది? పరమశివలింగానికి అభిషేక ప్రారంభకాలమనందు మొట్టమొదట పొడి విభూతిని కానీ సల్లి అభిషేకం ప్రారంభం చేస్తే శైవాగమం ఏం ఫలితం చెప్పిందో తెలుసా? ఈ బ్రహ్మాండంలో ఎన్ని పువ్వుల చెట్లు ఉన్నాయో అన్ని పువ్వుల చెట్లకు ఉన్నటువంటి అన్ని పువ్వులు కొయ్యకూడదు. చెట్టు నుంచి పువ్వులు కోసేటప్పుడు కొన్ని పువ్వులు విడిచిపెట్టేయాలి చెట్టుకి. అలా శాస్త్రీయంగా పువ్వులు కోసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగలకుండా ఆ పువ్వులు తెచ్చి శంకరుడికి పూజ చేస్తే ఎంత ఫలితమో, భస్మ మొట్టమొదట పొడి భస్మ వేసి తర్వాత భస్మ జలంలో కలిపి భస్మ జలాభిషేకం చేస్తే అంత ఫలితం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.